హాయ్ అండి. ఈరోజు ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇంటర్నేషనల్ సిస్టంలో రాసేటప్పుడు కూడా సేమ్ ఇండియన్ సిస్టంలో ఫాలో అయినట్టే రైట్ సైడ్ నుంచి రాయాలి. రైట్ సైడ్ నుంచి మనం తీసుకుంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 10,000 తర్వాత మనం ఇండియన్ సిస్టంలో అయితే ల్యాక్ అని రాస్తాం. ఇక్కడ 100,000 అని రాయాలి. నెక్స్ట్ 10 lakhsని మిలియన్స్ అని నోటిఫై చేయాలి. ఇక్కడ మనం సింపుల్గా ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్ సిస్టంలో 10,000 తర్వాత డిజిట్ని ల్యాక్ అని పిలుస్తాం. ఇక్కడ సింపుల్గా 100,000 అంటే 1 lakh అని కూడా అర్థం. 1 million అంటే 10 lakhs అని, 10 millions అంటే 100 lakhs అంటే 1 crore అని అర్థం. ఇంటర్నేషనల్ సిస్టంలో క్రోర్ అని మనం నోటిఫై చేస్తూ, ఇండియన్ సిస్టంలో క్రోర్ అని, ఇంటర్నేషనల్ సిస్టంలో 10 million అని మనం నోటిఫై చేసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇండియన్ సిస్టమ్కి డిఫరెన్స్ ఓన్లీ 10,000 తర్వాత మాత్రమే వస్తుంది. ఆ డిఫరెన్స్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేయగలిగితే ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ సిస్టమ్ రాయటం చాలా ఈజీ అవుతుంది. 10,000 తర్వాత 100,000 అండ్ మిలియన్ అన్నది మాత్రమే గుర్తుపెట్టుకుంటే మనం రెండింటికి డిఫరెన్స్ని ఈజీగా కనిపెట్టి రాయొచ్చు. సో 1 million = 10 lakhs and 10 million = 1 crore or 100 lakhs. Thank you.